ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈదురుగాలులు భారీ వర్షం బీభత్సం సృష్టించింది. నిన్న రాత్రి నుంచి కురిసిన కుండపోత వాన, గాలి దుమారానికి పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి, చెట్లు నేలకొరిగాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ వృక్షం విరిగిపడి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదిలాబాద్లో కలెక్టరేట్కు వెళ్లే రూట్లోనూ చెట్లు, కరెంటు పోల్స్ విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాకపోకలు నిలిచిపోయాయి. రైట్గా ఉమ్మడి జిల్లాలో వర్షం ప్రభావంపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. అంజయ్య, ఓవర్ టు యు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత రాత్రి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలతో కూడిన భారీ వర్షాల వల్ల ఒక బీభత్సం సృష్టించిన పరిస్థితి అనిపిస్తుంది. ముఖ్యంగా భీకరమైన ఈదురుగాలు వీయడంతో ఆ వీచిన ఈదురుగాలతో అనేక ప్రాంతాల్లో ఏదైతే స్తంభాలు కానీ అదేవిధంగా భారీ వృక్షాలు కూడా ఏదైతే కింద పడిపోయాయో అదేవిధంగా నేల కొరిగాయి. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏదైతే కలెక్టరేట్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వెళ్ళే మార్గంలో ఉన్నాం. ఇక్కడ చూస్తుంటే ఒక మహావృక్షాలు అయితే ఏవైతే ఉన్నాయో గత కొన్ని రోజులుగా వందల సంవత్సరాలు ఉన్న వృక్షాలన్నీ కూడా భీకరమైన ఈదురుగాళ్ళకి పూర్తిగా కూలిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో పూర్తిగా ట్రాఫిక్ పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి. మనం కలెక్టర్ చౌరస్తా ప్రాంతంలో అక్కడ ఎవరైతే ట్రాఫిక్ పోలీసులు ఉన్నారో వాళ్ళు పూర్తిగా ఇక్కడ నుంచి రాకపోకలు నిలిపివేసిన పరిస్థితి. ఇప్పటికే ఇక్కడ ఏదైతే రోడ్డుపై ఏదైతే చెట్లు ఉన్నాయో అదేవిధంగా విద్యుత్ స్తంభాలు కూడా కింద పడిపోవడంతో వాటిని తొలగించే ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఏదైతే కలెక్టరేట్ కానీ అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు అనేకమైన ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు కూడా గత 12 గంటల నుంచి కూడా విద్యుత్ సరఫరా లేదు. దాంతో అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా కొంతమంది నివాసం ఉంటున్నారు. నివాసం ఉండే వాళ్ళకు కూడా విద్యుత్ సౌకర్యం లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఊట్నూరు ప్రాంతంలో కూడా విద్యుత్ సరఫరా అదేవిధంగా అనేక గూడాల్లో కూడా భారీ ఈదురుగాలతో పూర్తిగా ఆదివాసీ ఇండ్ల కప్పులు పూర్తిగా కొట్టుకొని పోయాయి. అదేవిధంగా కొట్టుకొని పోవడమే కాకుండా ఆదివాసీ మహిళలపై పడ్డ పరిస్థితి అనిపిస్తుంది. ముఖ్యంగా పిట్టబంగారంలో ఒక ఆదివాసీ మహిళపై రేకులు పడడంతో తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఏదైతే ఈ భారీగా చెట్లు ఉన్నాయో ఆ చెట్లను రోడ్డుపై పడిన చెట్లన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. అదేవిధంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో పాత ఎంఆర్ఓ కార్యాలయంపై కూడా ఒక ఆటోపై పడడంతో ఏదైతే వృక్షం ఒక్కసారిగా నలుగురికి తీవ్రమైన గాయాలు కావడం జరిగింది. ఈ సందర్భంగా కొంతమంది ఏదైతే కరెంటు సరఫరా విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధమైన అవస్థలు పడుతున్నారన్న అంశంపై మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, ప్రధానంగా గత రాత్రి నుంచి కరెంటు లేదు, ఎట్లాంటి పరిస్థితి ఉంది? చాలా డేంజర్. ఇంకా గాలి వనతోటి అన్ని చెట్లు కొట్టైనా సార్ టోటల్ ఇప్పుడు ఈ 2 చెట్లు కూడా ప్రజెంట్లీ ఈ డేంజర్ పొజిషన్లో ఈ చెట్టు ఉంది అని ఆగింది. ఇది కూడా ఎప్పుడైనా డ్యామేజ్ అయిపోతుంది. ఈ ఏరియా టోటల్ మా ఆఫీషియల్ జోను ఏరియా మొత్తం ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది. ఎంత డేంజర్ పొజిషన్ నుండి నైట్ అంతే మొత్తం జామ్ అయింది సార్. ఇప్పుడు విద్యుత్ సౌకర్యం ఉందా మీ ఇంట్లోకి? ఇప్పుడు లేదు సార్. నైట్ నుంచి నిన్న ఈవినింగ్ 4 నుంచి క్లోజ్ అయిపోయింది పవర్ సప్లై. అంటే ఎప్పటివరకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని అధికారులు చెప్తున్నారు, ఏమంటున్నారు? ఇవాళ ఒక టీం వచ్చింది సార్. టీం వచ్చి చూసిపోయింది, అబ్జర్వ్ చేసి ఇప్పుడు వస్తానని చెప్పిండు అంతే. ఇంకా రాలే వాళ్ళు. ఇది ఇక్కడున్న ఎవరైతే స్థానికులు అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు వీళ్ళు క్వార్టర్స్లో ఉంటున్నారు. క్వార్టర్స్లో ఉండే వాళ్ళకి కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ ప్రాంతం ఎంత కలెక్టరేట్ నుంచి వచ్చే ఏదైతే మార్గం ఉందో ఈ మార్గంలో పూర్తిగా కలెక్టరేట్ అదేవిధంగా విద్యానగర్కు సంబంధించిన అనేక ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల ఏదైతే ఈదురుగాలు వీయడం ఆ ఈదురుగాళ్ళతోని ముఖ్యంగా స్తంభాలు మనం చూస్తున్న ఏదైతే ఒక స్తంభం ఉందో పూర్తిగా నేల కింద అంటే నేల కొరిగిన పరిస్థితి. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఊట్నూరు నుంచి ఏదైతే మంచిర్యాల వెళ్తారో మంచిర్యాల నుంచి ఏదైతే ఆదిలాబాద్కు వస్తుంటారో ఆ మార్గంలో కూడా భారీగా వృక్షాలు కింద పడడంతో వాటన్నింటినీ కూడా తొలగించే ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే మంచిర్యాల ఆదిలాబాద్ జిల్లాకి రాకపోకల్ని పునరుద్ధరించడానికి అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ ఆదిలాబాద్ అదేవిధంగా కొమరంభీం జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు అదేవిధంగా ఈదురుగాల వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోయి అదేవిధంగా చెట్లు రోడ్డు పైన పడడంతో రాకపోకలు స్తంభించిపోయి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అదేవిధంగా సర్కార్కు సంబంధించిన అధికారులు స్పందించి ఏవైతే మరమ్మతులు ఉన్నాయో మరమ్మతులు తొందరగా చేపట్టి విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్రజలు సర్కార్ను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.